నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చడంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు 9-10 వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు హారతులతో ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. ద్విచక్ర మోటారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరిన ఏఎస్పీ వెంకటాద్రి. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ సర్కిల్ వద్ద మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎన్ఆర్ఐ కొణిదెల లోకేష్ల జన్మదినాన్ని పురస్కరించుకుని కొణిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చడంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు 9-10 వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం ప్రభుత్వం కరపత్రాలను ఇంటింటికి అందజేస్తూ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ప్రజల మనోభావాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఫోన్ అడ్డం నాను తెలుగుదేశం జహాన నాయకత్వం, జహాన నాయకత్వం. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. ఓకే మదనపల్లి టౌన్ ప్రతిరోజు 2 వార్డులు క్రమంగా తిరుగుతూ వస్తున్నాం. అదే క్రమంగా ఈరోజు 9వ వార్డు 10వ వార్డు తిరగడం జరిగింది. ప్రజా సమస్యల పట్ల, అవసరాల పట్ల, సంక్షేమం పట్ల, ప్రజా గ్రీవెన్స్ పట్ల తెల్లవారి 9 నుంచి 9:30 గ్రీవెన్స్ నడిపినాం. 9:30కు బయలుదేరాం, ఇక్కడికి వచ్చినాం. ఇదే కాకుండా పట్టణంలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దానికి ఈరోజు ఒక జనరల్ ఫండ్స్లో ఒక సపరేట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయబోతుంది. త్వరలో ఈ రోడ్లన్నీ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి సపరేట్గా టెండర్లు పిలిచి ఇప్పుడు జనరల్ ఫండ్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయబోతున్నది. మన మున్సిపల్ ఫండ్స్ 55 కోట్ల రూపాయలు గవర్నమెంట్లో ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఫండ్స్ రిలీజ్ చేపించి పట్టణంలో ఎక్కడెక్కడ రోడ్లు లేవో అవన్నీ ఆర్డర్లు పెట్టి సకాలంలో అందరికీ మంచి రోడ్లు కల్పించేటట్టుగా పనిచేస్తాము. ఎవరికి కూడా వేరే బాధపడే అవసరం లేదు. మేము బాధ్యతగా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు టౌన్కి అడ్జసెంట్ ఉండే పంచాయత్స్ అన్నీ ఎన్ఆర్ఈజీఎస్లో ఫండ్స్ ఉన్నాయి. దానికి దాదాపు ఒక 30 కోట్లతో అభివృద్ధి చేసేసాం. కాకపోతే టౌన్కి వచ్చింది జనరల్ ఫండ్స్ కావాలా. గత ప్రభుత్వం చేసిన తప్పులకు సిఎఫ్ఎంఎస్లో తీసుకొని పోయి మున్సిపల్ జనరల్ ఫండ్స్కి చిగిలిచ్చేసిన దానివల్ల ఇప్పుడు డబ్బులు రావడం లేదు. అందుకోసం ఇప్పుడు మనం ప్రభుత్వంతో సపరేట్గా మాట్లాడి ఆ ఫండ్స్ ఏదైతే యుఐడిఐలో కాలువలు 40 లక్షలు 40 కోట్లు, అదేవిధంగా టౌన్ రోడ్స్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దానికి ఒక సపరేట్ యాక్షన్ ప్లాన్ చేసి ఒక 10 రోజుల్లో సపరేట్ టెండర్ పిలిచి తక్షణం అమలు చేసేటట్టు చూస్తాము. ఎవరు కూడా మీరు అధైర్యపడే అవసరం లేదు. ఎట్టి పరిస్థితిలో టౌన్ పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది, నేను చేస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులకు ఈరోజు కూడా సవరణ కాలేకున్నాం. ఆ తప్పులు ఈరోజు కూడా మనం కరెక్ట్ చేసుకోలేకున్నాం.
అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో దానికి డెవలప్మెంట్ దిశలో తీసుకొస్తాం, పూర్తి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మరొకసారి సభాముఖంగా అందరికీ మాట్లాడుతాం. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయినాక, ఐటీ మంత్రి అయినాక ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో 1924లో శూన్యం చేసేసింటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాడు. అదే డిఎస్సిలో వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం ప్రభుత్వము చేసిన వెంటనే 16,600 ఉద్యోగాలు డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు 5,000 భర్తీ చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి. 5 లక్షలు గృహాలు రెడీగా ఉన్నాయి, ఇంకా 5 లక్షలు ఇండ్లు రెడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు గమనిస్తే కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మహమ్మద్ షాజహాన్ బాషా గారు మదనపల్లిలో వీరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతోంది. అదే వైజాగ్లో విజయనగరం మధ్యలో ఈరోజు నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందేగా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయ్యేట్టుగా ఈరోజు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో, కూటమి ప్రభుత్వం అనుకుందే చేసి తీరుతారు. ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కూడా అందిస్తారు. బ్రహ్మాండంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గడప గడప తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యే వెంట మేమందరూ వెళ్తున్నాం. ఆయన వెంట వెళ్ళినప్పుడు మహిళలు అందరూ కూడా సంతోషంగా రిసీవ్ చేసుకొని ఇలాంటి ప్రభుత్వంలో ఉండాలా, ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలని చెప్తా ఉంటే మాకు చాలా సంతోషం. ప్రభుత్వం ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రోగ్రాం ప్రకటించి మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో 10వ వార్డులో ప్రెసిడెంట్ అయిన విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన ఉషారాణి, జనరల్ సెక్రటరీ అయిన ఎక్స్ కౌన్సిలర్ జయం ఆధ్వర్యంలో ద్వితీయంగా జరిగింది. ఈ కార్యక్రమం పూర్తిగా జయప్రదమైన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ 10వ వార్డులో మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మాకందరికీ ఒక పండగ చేసుకున్నంత ఆనందంగా ఉంది. మా అన్న అక్క ఏమి రిమార్క్ వచ్చినా 10వ వార్డులో నేను గమ్మున ఉండను, ఏం చూసుకుంటారో చూసుకోండి, ఎవరికి పింఛన్ కానీ ఒక భీము కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ మన సత్యవాలయంకి వెళ్ళి అన్నీ దగ్గరుండి మీరు పెట్టించి ఎవరన్నా రిమార్కు నాకు చెప్తే నేను మళ్ళీ గమ్మున ఉండనక్క, రిమార్కు రాకూడదు 10వ వార్డులో అన్నాడు. మేము రిమార్కు రాకుండా చేసుకుంటా ఉన్నాము. మా ఎమ్మెల్యే గారు మాకు దగ్గరుండి అన్నీ అందుబాటులో ప్రతి ఒక్క చెట్టు వాడ గుట్ట తిరిగి ఎవరికి ఏం సాయం కావాలో చేస్తూ ఉన్నాడు. దగ్గరుండి అందరికీ చూడండి అని చెప్తా ఉన్నాడు. మమ్మల్ని కూడా ఇంటికి పిలిచి మళ్ళా కూడా అక్క మీ ఇంటికి మీరు రావచ్చు అని చెప్పి మాకు మళ్ళా చూడండి ప్రతి ఒక్క వార్డులో పోయి అని చెప్పి బాగా చేస్తూ ఉంటారు. ఈరోజు మా అన్న వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ లేదు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆ రోజు రాష్ట్రాన్ని నాశనం చేసిన ఒక దుర్మార్గుడి పాలన నుంచి రక్షించడానికి ఆయన ఆహర్నిశలు కష్టపడుతున్నాడు. కష్టపడడమే కాదు, ఆయన ఈ రాష్ట్రాన్ని నవ్వుతో ఉన్న భవిష్యత్తుగా తీర్చిదిద్దుతున్నాడు. ఎందుకంటే మనకు రాజధాని లేదు. అమరావతి రాజధాని కోసము దాదాపు 36 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చిన ఘనత ఈ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని సాహసం మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేశాము, ఇంకా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అభివృద్ధిలో ఆయన పరుగులు పెట్టిస్తున్నాడు. ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైనేజీలు, ఏ విషయంలో కూడా ఆయన ముందుకెళ్తున్నాడు. అలాగే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఎంతోమంది అనారోగ్యంతో ఉండే వాళ్లకు దాదాపు ఇప్పటికీ 9 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిది అని చెప్పి తెలియజేసుకుంటూ జై. ద్విచక్ర వాహన మోటారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఏఎస్పీ వెంకటాద్రి కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ సర్కిల్ వద్ద మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎన్ఆర్ఐ కొనిదెల లోకేష్ల జన్మదినాన్ని పురస్కరించుకుని కొనిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొనిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం మరణాల్లో అధిక భాగం హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు గాయాలై మృతి
మృత్యువాత పడుతున్నారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ స్కూటర్ నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలు జరగవని, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. కొనిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ వారు మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కొనిదెల లోకేష్ జన్మదిన సందర్భంగా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కుటుంబ సంక్షేమం కోసం ప్రమాణం చేయుచున్నాము. థ్యాంక్ యూ సార్. ఇస్తాం సార్ అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. ప్రాణాలు కాపాడే విభాగంలో పోలీస్ శాఖ తోడుగా ఉండేది సెక్యూరిటీ విభాగం, వారిని మా సార్ ప్రత్యేక మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి 10 హెల్మెట్లు బహుకరిస్తున్నారు. అందులో వేణు గారు ముందుకు రావాలి, హెడ్ కానిస్టేబుల్ వేణు గారు అండ్ టీం తొందరగా రావాలి. 1 టౌన్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్. థ్యాంక్ యూ సార్. ఒక ఆదర్శమైనటువంటి ఈ ఫోటో సమాజానికి కూడా ఒక మంచి సూచిక కావాలని మన గవర్నమెంట్ హాస్పిటల్ గిరిబాబు గారు. ఇది ప్రాణాలు కాపాడుతుంది. ప్రతిరోజు కూడా మన జిల్లాలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు. ఈ రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. అందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి, హెల్మెట్ వేసుకోవాలి అని చెప్పని కేవలం పోలీసుల కోసమో ఇంకొకరి కోసమో కాదు, ఇది మీ కుటుంబం కోసం వేసుకోవాలి. ఎందుకంటే మీరు అనుకుంటారు నేను ఇక్కడ వరకే కదా, అలా పోయి ఇలా వచ్చేస్తానని చెప్పని ఇంట్లో తొందరగా వచ్చేస్తాను అని చెప్పిపోతారు. ఇది వేసుకోకపోతే మీరు చెప్పిన విధంగానే తొందరగా వెళ్తారు. ఇది వేసుకోకపోతే చెప్పలేము. కాబట్టి నిర్లక్ష్యం వద్దు. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ జలా కళ్యాణి ఉన్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ నాయకులు ఆరోపించారు. నేడు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఈ అంశంపై కలెక్టర్ కు ఫిర్యాదు జరిగింది. అనంతరం మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో కనీస వసతులు లేవన్నారు. అయితే యాజమాన్యం విద్యార్థుల వద్ద నుండి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ గారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. అదేవిధంగా విద్యా బోధన చేస్తున్నటువంటి టీచింగ్ సిబ్బంది యొక్క అర్హతల వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలి. అంతేకాకుండా సంవత్సర ఆదాయ వ్యయాల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించాల్సి ఉంది. కానీ ఇవి ఏ ఒక్క ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల కూడా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించడం లేదు. కాబట్టి ఆ దిశగా యథావిధిగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అన్ని పాఠశాలల్లో కూడా విక్రయ కేంద్రాలు యూనిఫాము పుస్తకాల పేర్లతో వేలాది రూపాయలను వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విషయము మండల విద్యాశాఖ అధికారులు కావచ్చు, డివిజనల్ విద్యాశాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కూడా దీని మీద పర్యవేక్షణ లేకపోవడం వల్ల యథావిధిగా లాభాపేక్ష పేరుతో తల్లిదండ్రుల మీద అదనపు భారం పడతా ఉంది. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించి మేము ఇచ్చేటటువంటి వినతి పైన సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఆ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము ఏపీ స్టూడెంట్స్ జేఏసీగా డిమాండ్ చేస్తాం. గంగరాజు, నేను ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి సమస్యలపైన మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ గారికి మేము లెటర్లు ఇస్తున్నాము. ఏమంటే విద్యా వ్యవస్థలో విద్యార్థుల భవిష్యత్తుతోనూ అదేవిధంగా తల్లిదండ్రుల కష్టంతోనూ ఆడుకున్నటువంటి ప్రైవేటు కావచ్చు కార్పొరేట్ స్కూళ్ళు వాటిపైన ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్లు తీసుకోలేదు. తమిళనాడు తరహాలో మన ఆంధ్రాలో కూడా స్కూళ్ళకు ఒక జీవో పెట్టి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప విద్యార్థులు తల్లిదండ్రులను కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రికి కూడా తెలియజేస్తున్నాము, చదువుకున్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు వీధుల్లోనూ బస్టాండ్లలోనూ అడుక్కుంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని కూడా మన విద్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ను వాళ్ళకు ఒక పని కల్పించి అలాంటి వాళ్ళని గుర్తించి సంక్షేమ హాస్టల్లో వాళ్ళని చేర్పించి వాళ్ళ భవిష్యత్తును కూడా కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు లేక వాళ్ళకు ఐడి కార్డులు లేవు అని చెప్పని పిల్లలు చదువుకోవడానికి దూరం అవుతున్నారు. గవర్నమెంటే అలాంటిది ఆలోచించి వాళ్ళకు ఐడి ప్రూఫ్స్ ఇచ్చి అలాంటి వారికి కూడా విద్యను మనం అందించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. నేతన్న సేవ పథకం కింద చేనేత కార్మికులకు 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కాగా తమలో చాలా మందికి ఈ పథకం అందడం లేదని మదనపల్లె చేనేత సంఘం నాయకులు వాపోయారు. నేడు మదనపల్లె కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు చేనేత కార్మికులు తమకు నేతన్న సేవ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తామంతా గుంత మగ్గాలు నేస్తున్న కార్మికులమని తమకు నేతన్న సేవ పథకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. వాడిగింట్లో నివాసం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి వాడిగింట్లో నివాసం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి వాడిగింట్లో నివాసం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి అమలు చేయాలి. నేతన్న సేవ అమలు చేయాలి. నేతన్న సేవ అమలు చేయాలి. చేనేత కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. చేనేత కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. చేనేత సేవ చేనేత సేవ చేనేత సేవ చేనేత సేవ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం మరియు చేనేతల కోసము నేతన్న సేవ అనే ఒక పథకాన్ని మాకు ఏడీ హ్యాండ్లూమ్ ద్వారా ఒక జీవో రూపంలో విడుదల చేయడం అయింది. ఆ జీవో ప్రకారంగా మేము ఒకసారి ఆలోచన చేస్తే మరియు బాడిగింట్లో ఉన్నటువంటి చేనేత కుటుంబాలు కానీ మరియు ఒకే ఇంట్లో నలుగురు వేసుకున్నటువంటి వ్యక్తులు కానీ ఆ పథకానికి అర్హత లేకుండా పోతుందని చెప్పి మేము ఈనాడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క చేనేత కార్మిక కుటుంబాల సమస్యల తరపున మరియు ప్రజా సంఘాల తరపున మరియు కలెక్టర్ గారికి ముఖ్యంగా ఈ వినతిపత్రం రూపంలో మేము అందజేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చేనేత సమస్యలను గుర్తించి మరియు చేనేత జౌళి శాఖ వారి ద్వారా ఎంక్వైరీ నిర్వహించి ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి ఈ రాయలసీమ ప్రాంతంలో ఇది పెద్ద ఎత్తున సమస్య కాబట్టి ప్రతి చేనేత కార్మిక కుటుంబాన్ని విచారించి ప్రతి ఒక్కరికి నేతన్న సేవ అందించాలని చెప్పి కూడా మేము ప్రజా సంఘాల తరపున మరియు ప్రభుత్వాన్ని ఈనాడే
కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నేతన్న సేవ ప్రోగ్రాం పెట్టారు. అందులో కరెంటుతో నిమిత్తం లేకుండా ప్రతి కార్మికునికి ఇప్పుడు ఇళ్ళలో ఒకరికి 1 మీటర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గుంత కార్మికులకి అందరికీ అమలు చేయాలని కోరుకుంటున్నాము. అదే 7,000 మంది ఉండే కార్మికులకి ఇప్పుడు 2,800 మంది చేసినారు. 3 ఇంకా ఇవ్వాలని మొత్తం అంతా 7,000 మందికి అమలు చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్కి. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రకటించిన జీవో నెంబర్ 187 జీవో నెంబర్ ప్రకారం చేనేత కార్మికులకు నేతన్న నేస్తామని అలాగే నేతన్న సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వానికి అలాగే మన చేనేత కార్మికులకు కరెంటుకు లింకు పెట్టి అలాగే పింఛన్లకు లింకు పెట్టి చేనేత కార్మికులను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. అలాగే ఇలాంటి లింకులు చాలా తొలగించి మన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఏదైతే నేతన్న సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారో ఆ శ్రీకారానికి చేనేత కార్మికులకు ఎటువంటి షూటీ లేకుండా వర్క్షెడ్లు అయితేనేమి, వర్క్షెడ్లు చేసే నేస్తున్న కార్మికులకైతేనేమి, కండీలు చుట్టే కార్మికులైతేనేమి, కలరద్దే కార్మికులైతేనేమి, డైయింగ్ అట్టలు కొట్టే కార్మికులైతేనేమి, వారి వైడింగ్ చేసే కార్మికులైతేనేమి, ప్రతి ఒక్కరికి ఈ చేనేత కార్మికులకు మా నేతన్న సేవ కార్యక్రమానికి 25,000 రూపాయలు ఎటువంటి నిబంధనలు లేకుండా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈరోజు ఎప్పుడో లేదు, ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం జరుపుతుంది. అలాగే చేనేత కార్మికులకు ఇలాంటి ఇంకా ఎటువంటి ఎంక్వైరీ లేదు. ప్రతి ఒక్క డోర్ టు డోర్ చేనేత కార్మికులకు ఎంక్వైరీ చేసి న్యాయమైన చేనేత కార్మికులకు ఎవరైతే నిజంగా చేనేత కార్మికులు మగ్గం నేస్తున్నారో వాళ్ళకి అమలు చేయవలసిందిగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చడంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు 9, 10 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు హారతులతో ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. ద్విచక్ర మోటారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరిన ఏఎస్పీ వెంకటాద్రి. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ సర్కిల్ వద్ద మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎన్ఆర్ఐ కొణిదెల లోకేష్ల జన్మదినాన్ని పురస్కరించుకుని కొణిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.